ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడున్నావా? ఒంటరిగా ఉంది. నా పని సులువు చేసేశావు. అక్క అక్క ఫంక్షన్కి వచ్చి ఇక్కడే ఉండిపోయారే, స్టేజ్ మీదకి రాలేదేంటి? ఇందాకే వచ్చాను మిస్ అమ్మా. బయట అందరినీ కలిశాను. నిన్ను కలుద్దామంటే మీరు బిజీగా ఉన్నారు కదా అని. ఓ అవునా? మరి ఇక్కడ కూర్చొని బాధపడుతున్నారేంటి? ఓ ఈ షష్ఠి పూర్తంతా చూసి మీ ఆయన్ని మిస్ అవుతున్నారా? ఆయన్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఆయనకి దూరంగా వచ్చాకే మా మధ్య ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. మీకొకటి తెలుసా అక్క? మా సార్ కూడా ఇందాక వాళ్ళ వైఫ్ని మిస్ అవుతున్నా అని చెప్పారు. ఈయనకు అడుగు దూరంలో ఉన్నా ఆయన్ని మళ్ళీ చేరుకోవాలి, చేయి పట్టుకోవాలి అంటే జీవితకాలం పడుతుంది. ఇది ఎవ్వరితోనూ పంచుకోలేని మా ఇద్దరి బాధ. అయ్యో ఏమైందక్క? ఏం లేదు, ఏం లేదు. సర్లే స్నాక్స్ తిందాం రండి. నాకేం వద్దు మిస్ అమ్మా. అయ్యో మీకు అన్నీ మొహమాటమే, రండి. అయ్యో ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి? గౌరవ్ ఇక్కడికి నా కోసమే వచ్చినట్టున్నాడు. ఇప్పుడు మిస్ అమ్మ ఉండగానే నన్ను బంధించి తీసుకువెళ్తాడు. అలా కాదని ఇప్పుడు మిస్ అమ్మతో పాటు వెళ్తే మిస్ అమ్మ అందరికీ పరిచయం చేస్తుంది. నేనేం చేయాలి? అమర్ని ఇన్నేళ్లుగా చూసి చెప్తున్నానండి, అమర్ ఒంటరి ప్రయాణం ఎక్కువ రోజులు చేయలేడు. అమర్కి ధైర్యాన్నిచ్చే మనిషి, చేయి పట్టుకొని ముందుకు నడిపించే మనిషి లేకుంటే అక్కడే ఆగిపోతాడు. ఆరు చావు నుంచి అందరం మూవ్ ఆన్ అవ్వాలి, అప్పుడే మనం బ్రతకగలం.
కానీ అమర్ ఆరు చావు దగ్గరే ఆగిపోయాడు. మనం కానీ లేట్ చేస్తే ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా అమర్ని ఆ చీకటి నుంచి బయటికి తీసుకొని రాలేము. అమర్ గురించి నాకైతే బాగా తెలుసు కాబట్టి అమర్ సంతోషంగా ఉండాలి, ఎక్కడ ఆగిపోకూడదని అనుకుంటున్నాను. కాబట్టి ఇదంతా చెప్పాను. అమర్ కొత్త వాళ్ళతో కలిసిపోయే రకం కాదు అంకుల్. అది కూడా ఇలాంటి పరిస్థితుల్లో అంటే తెలిసిన వాళ్ళైతేనే బెటర్ అనిపిస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే మనోహరి, కానీ అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? మీరు మనసు పెట్టి ఆలోచించి వెతకండి ఆంటీ. ఏమో మన చుట్టూనే ఉండొచ్చేమో, మన కళ్ళ ముందే ఉండొచ్చేమో. అయ్యో, మీరు వచ్చేటప్పటి నుంచి ఏమీ తినలేదు కదా, ఒక నిమిషం ఉండండి. బాబు ఇట్రా. మేడం, ఆంటీ, అంకుల్ ఇవాళ మీకు చాలా ఇంపార్టెంట్ డే, అందుకనే నేనే అన్ని దగ్గరుండి చూసుకుంటాను. మీరిద్దరూ హ్యాపీగా ఉండండి చాలు. ఆంటీ, అంకుల్ నేను ఇప్పుడే వస్తాను. హలో, ఏ వెనక్కి తిరుగు, తిరుగు. నువ్వు మంగళ తమ్ముడివే కదా, చెప్పు. ఇక్కడేం చేస్తున్నావు? చెప్తావా లేదా అమర్ని పిలవమంటావా? వద్దు మేడం, వద్దు వద్దు, అది భాగవత్ కోసం వచ్చిన. ఎందుకు? అంతే మేడం. ఆ ఘోరతో ఆరు అడ్డు తొలగించుకుందాం అనుకుంటే దేవుడు నాకు ఇంకొక అవకాశం కూడా ఇచ్చాడు. సరే, నేను బాగీ సారీ మీద జ్యూస్ వేసి రూమ్ దగ్గరికి నేను పంపిస్తాను, నువ్వు రెడీగా ఉండు. ఓకే మేడం, సరే. ఒక నిమిషం ఆగు. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.